సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఎస్వి రంగారావు గారి గురించి సంబంధించిన 2 కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అది మీరు కాంట్రవర్సీస్ అన్నారు, అది అవుదాం కదా నేను చెప్తాను. అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయాన్నైనా మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది. అవును. సో నేను ఆ 2 విషయాలని ఈరోజు మీ ముందు బయట పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అభ్యంతరం ఏం లేదండి. నా వల్ల నాకు తెలిసిందైతే చెప్పగలను, తెలియందైతే ఐ విల్ గివ్ అన్ ఆన్సర్. దాని ప్రకారం ఆన్సర్ ఉంటుంది. నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చనే. తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవపడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు. తాగి బయటకు వచ్చి బెడ్ మీద హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు. బట్ చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవపడ్డాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరు ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజం ఏం జరిగింది? ఎస్విఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది? నాకు తెలిసి అండి, మా నాన్న మాకు చెప్పిన వర్షన్ చెప్పగలను. కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లెట్లో చూశాను, నవ్వుకున్నా. ఓకే, మొగుడు పిల్లలు గొడవ పడడం కామన్ అండి, వాళ్ళకి జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది. అసలు గొడవ పడ్డారో లేదో తెలియదు. యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 74 వేర్ ఇన్ 2025. మీకు తెలిసింది చెప్పండి. మా నాన్న చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళి వచ్చారు, తర్వాత జరిగిందనే చెప్పింది. అంతవరకే మాకు ఐడియా ఉంది. ఓకే. పోయాక గురూజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా, అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి. 50 years బ్యాక్ ఎవరో సడన్గా ఏదో చెప్పేస్తున్నారు, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసే వాళ్ళు కూడా లేరండి. ఆవిడ అట్లీస్ట్ 2000 ఒక 20 years బ్యాక్ వరకు, 24 years బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలియదు. ఓకే, సరే, ఈ 50 ఏళ్ళలో ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుందంటారు? హార్డీ సంవత్సరంన్నర నుంచి, ఒక 2 years నుంచి ఉంది. అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడో వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి. కరెక్ట్, అప్పుడు మీడియా ఉంది కదా. అప్పుడు మీడియా ఉంది. 51 years అయితే వెయిట్ అవుతుంది కదండి. 51 years అయితే ఆగదండి. ఒక నిజం, అది ఒక పెద్ద సెలబ్రిటీ, ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్. ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు. అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ 48 ఏళ్ళు దాక్కుందే, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అవ్వ అంటారండి. వన్ పాయింట్ ఇస్ దట్ నాకు తెలీదు, ఆ జనరేషన్లో లేను, నాకు తెలిసి ఎవరు ఇప్పటిదాకా నాకు ఈ విషయాలు ఏది చెప్పలేదు. ఓకే. నాకు 2 మేనత్తలు ఉన్నారు, మా తాతగారు పెంచుకున్న మేనల్లుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు రివర్స్లో, ఉదయ్ గారని. ఎందుకంటే ఆయన 6 నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన సంఖలోనే ఉన్నాడు ఆయన. ఓకే. అంటే తాతగారు చనిపోయేప్పటికి 13 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు, మమ్మల్ని పెంచాడు, ఇవాళకి నా దగ్గరే ఉంటాడు. మీ మేనమా మీకోసం పెళ్లి చేసుకోలేదు? ఆయన అంటే ఇండైరెక్ట్ మేనమా అంటే మా మదర్ సైడ్ కాదు, మా తాతగారికి సిస్టర్ కొడుకు, మళ్ళీ మా నాన్నమ్మకి తమ్ముడు కొడుకు. ఓకే. సో మీకోసం అలా ఉండిపోయాడు ఆయన. వావ్. ఇప్పుడు ఈజ్ ఇన్ 60s, early 60s, నా దగ్గరే ఉంటారు. ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పుంటాడుగా. ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా. ఎంతంటే ఆయన అమెరికా వెళ్తే అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే అని. అలా కాదండి, తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడో ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ముగ్గురికి ఎంట్రీ, తాతగారు, తాతగారు కాకుండా నానమ్మ గారికి, మావయ్యకి, ఆయన పెంచుకుని జర్మన్ షెపర్డ్కి. రోజు పడుకునేది కూడా ఆయన, మా తాతగారు, మావయ్య, జర్మన్ షెపర్డ్. ఆ రూమ్లో ఆయన పిల్లలు ఎవరి పిల్లలండి? తాతగారు వాళ్ళందరికీ 4 గదులు వాళ్ళ కింద ఉంటాయి కదా నానమ్మ దగ్గర. ఆడపిల్లలు నానమ్మ దగ్గర ఉండేవారు. అంతే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, అంటే ఇది నిజమో కాదో తెలియదు, ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ మేనల్లుడు అంటే అమితమైన ప్రేమ అంట. అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమను కాదండి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చిన్నపిల్లవాడికి తేడా ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో మేనల్లుడు వాళ్ళు నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు, అలా మదర్ని ఫాదర్ని పిలవడు. వీళ్ళనే మా నాన్నమ్మని అమ్మనే అంటాడు ఆయన నేను ఉన్నంతకాలం. మా నాన్న అప్పటికే స్కూల్ అయిపోయింది, మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారండి. పెద్దోళ్ళు అయిపోయాక ఆయన వచ్చాడు వీళ్ళ లైఫ్లో. ఓకే.
ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న 6 నెలల బాబుని తీసుకుని వచ్చారు. నేనే చెప్తాను అన్అఫీషియల్ కొడుకే అండి. ఓకే. మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి, ఏ బుక్లోనే ఎస్వి రంగారావు గారిది ఆయన లేకుండా ఉండదు. ఆయన ఉంటాడు అందులో. అందుకని అలా సొంత అన్నదమ్ముల్లాగే పెరిగారు, బావమర్తులు అయినా అన్నదమ్ముల్లాగే పెరిగారు. అన్అఫీషియల్స్ అని ఒకనొక టైంలో దత్తత తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా. ఓకే. తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు మామయ్యగా ఉన్నాడు కానీ అప్పుడు బాబాయ్ ఉంటాడు, అంతే తేడా. సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి. అంటే పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకో చిన్న పిల్లడు ఉన్నాడు. సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? చిన్న బాబు మీదకి వెళ్ళొద్ది, కామన్ అది. ఆల్మోస్ట్ కొడుకు కిందే అంటున్నాను కదా. సో ఒక విషయానికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ సెకండ్ విషయం, ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు, బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక థాట్ ఏదో ఉందంట ఆయనకి. అప్పట్లో 15 రోజులు అక్కడ ఉండేవారు, 15 రోజులు యాక్టింగ్ చేసేవారు, సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి, ఎస్వి రంగారావు గారు తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు. నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది. బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని. నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ, క్రియేట్ చేసిన హిస్టరీ, యాక్ట్ చేసిన యాక్టింగ్. మనం ఎన్ని తరాలైనా ఈజ్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. అంతే, కరెక్ట్ వర్డ్, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి, ఈజ్ ఓన్లీ స్టార్. కాబట్టి మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు. చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏది మీరు ఎందుకు ట్రై చేయరని. ఆయన ఉండగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు, ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు, వస్తే తీసుకుంటాం కానీ మనం దాని వెంట పడకూడదని. ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బానిస అవుతాడు అనుకుంటారు మందుకి? అదే నా డౌట్. ఏం చేద్దాం, నాకు తెలిసిన వరకు అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం తర్వాత మా ఫాదర్ని చూశాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి. ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. ఆ రోజుల్లో ఏముందండి, ఆల్రెడీ సినిమా ఫ్యామిలీ, సినిమాలు చూడాలి, లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ రోజులో అందరూ కలిసి కూర్చునేవారు, గెట్ టుగెదరు. కూర్చున్నప్పుడు 2 పెగ్గులు వేయడం అది కామన్. అలాగే నేను చూసింది, మా ఫాదర్ని చూసిన వీళ్ళకి అదే చెప్తాను, ఒక పని పట్టుకుంటే అది అవగొట్టాలనుకుంటారు. ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి. కానీ చూపి నేమ్లీ ఫ్యాక్ట్ నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి. ఓకే, మేబీ డైలీ తాగేవారేమో. ది ప్రెషర్ ఆఫ్ డెలివరింగ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఈజ్ ఆల్సో పెద్దదండి. దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు. ఏమంటే ఈజ్ పెద్ద లైబ్రరీ ఉండేదండి, చదువుతానే ఉండేవారండి. తాగితే ఎవరు ఎలా చదవగలరండి? అంత తాగి ఉంటే ఆయనకి ఒక లైబ్రరీ, ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్, ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు? తోట ఉండేదండి, తోటకి సండే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి కూర్చునేవారంట. ఓకే, కుర్చీ వేసుకునేవారు. ఎందుకంటే మేనకోళ్ళు, మేనళ్ళు, కూతురు, కొడుకు, సిస్టర్స్, బ్రదర్స్, బామ్మర్లు ఇంతమంది ఉండేవారు. అందులో సండే అవుటింగ్ 15 రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు? షూటింగ్లు ఎక్కడ చేస్తారు? మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ. నిజంగా ఒక మనిషి నేను చూశాను, నేను ఉన్నానంటే నేనేం డిఫెండ్ చేయలేనండి. అలాంటి వాళ్ళు అలాగ నేను వినలేను. నాకే 40 ఏళ్ళు వచ్చింది, సరే ఒక 10 ఏళ్ళు తీసేయండి, 30 ఏళ్ళ నుంచి నేను ఏదో చెప్తారు కొంతమంది, ఇంకా చెప్తారు. సార్ ఆయన అభిమానం అంటే మా ఇంట్లో ఆయన కోసం అని ఏది దాచుకోలేదు, మా ఫ్యామిలీ కూడా, మా నాన్నమ్మ కానీ. అభిమానం వచ్చి సార్ ఆయన వాడిన కిరీటం నాకు కావాలని ఒక మేకప్ మ్యాన్ అడిగితే తీసి ఇచ్చేసారు ఆ గదా కిరీటం. అదేంటి తర్వాత నా కుటుంబానికి, మా నాన్నమ్మ కూడా నా పిల్లలకి, నా మనవలకి, లేకపోతే అది ఇట్స్ ఐకానిక్ థింగ్ కదా, రేపు పొద్దున మనకి ఇంపార్టెంట్ ఇది కదా అనేది కూడా ఎప్పుడు చూడలే. కమర్షియల్గా కూడా ఎప్పుడు చూడలేవట్లేదు, అసలు ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా మా నాన్నమ్మ కూడా ఇంటికి రావడమే వాళ్ళ ఇష్టం, వెళ్ళడం ఆవిడిష్టం. ఇప్పుడు గయ్యాలి, గొడవలు గిడవలు ఎందుకు బంధువులు వస్తే రావడం వాళ్ళ ఇష్టం, వెళ్ళేది ఆవిడిష్టం. పంపదు, భోజనం పెడతానే ఉంటుంది, తినండి, ప్రేమ చూపిస్తానే ఉంటుంది. ఇందులో ఈయన ఎందుకు 15 రోజులు మరి తోటలో ఉండాలి? అంతే కదా. ఐమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్.
ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంతమంది బంధువులు ఉంటారు, ఎప్పుడు ఇంట్లో అభిమానులు ఉంటారు, టీం ఉంటుంది. లేదు సార్, ఏమంటే ఏంటంటే తాగుతారండి, వాళ్ళకి తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించండి, లేకపోతే డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారండి. డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు, తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించలేరు. రెండోది, ఆ రోజు ఎక్స్పోజర్లో ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు. ఏమో ఆయన మీద కోపం ఉన్నవాళ్ళు అనొచ్చుగా, కాంపిటేటర్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చుగా. హ్యాబిట్ లేదు అని నేను అన్నాను. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారన్నారు. అంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ బ్రక్రీ బ్రాండ్ ఆ రోజుల్లో అవును. ఎవరికండి బ్రాండ్ అంబాసిడర్? ఫారిన్ బ్రాండ్ అది అప్పుడు బర్క్లీ. దానికి బ్రాండ్ అంబాసిడర్, ఆయన ఫోటో వేసుకున్నాడు, సిగరెట్లు అమ్ముకునేవారు. అలాగే దేరారండి. ఇప్పుడు మీరు చెప్పే హైట్స్లో అప్పుల్లో చైనా ప్రెసిడెంట్ వచ్చి ఎతుక్కుని చెన్నై వెళ్ళి ఇండియా విజిట్లో ఆయన షూటింగ్లో ఉంటే వెళ్ళి షూటింగ్లోనే కలుస్తారని వెళ్ళి కలిసాడు. సో ఎప్పుడు తాగిసున్నాడు మరి? అప్పుడు అంత పెద్ద మనిషి వచ్చేప్పుడు కూడా ఉన్నాడా చెప్పండి. ప్రెసిడెంట్లు కలిసారు, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి వెళ్ళి డొనేషన్లు ఇచ్చారు, ఏదో యుద్ధం అంటే అప్పుల్లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా మంచి పనులు చేశారు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్న మనిషి తాగుడికి బానిస అని ఎలాగంటారు? మై ఫస్ట్ క్వశ్చన్ టు ది రైటర్స్ అండ్ బ్లాగర్స్. తెలిసి తెలియకుండా నేను మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్లో చదివేదో విన్నా, ఆడు చూపిస్తున్నాడు, ఇదిగో ఈ రోడ్డు మీద ఇక్కడ పడిపోయి, అంత పెద్ద స్టార్ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, వేర్ ఇస్ ది ఎవిడెన్స్? ఇక్కడ తాగి పడిపోయాడు అని రాసి చెప్తున్నాడు. మీకు చెప్తున్నాను, ఇలాంటి కొన్ని బ్రాడ్కాస్ట్లు టు గెట్ ద టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళు అనేస్తున్నారు. అతను వయసు చూస్తే ఇంత, మా గురుగారు చెప్పారంటాడు మళ్ళీ క్లారిటీ దానికి. సో దెర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్. వీడికి తెలీదు, నా గురుగారు చూపించారు ఈ స్థానంలో ఇక్కడే తాగి పడిపోయారు, లేకపోతే ఇక్కడే తాగి ఉంటే మేము తీసుకెళ్ళామని. అంత పెద్ద ఆయన ముందు మైక్ గురించి మైక్ ముందుకు చెప్పేస్తారు. వాళ్ళకి పోయేదే ఉందండి. వర్కౌట్ అయింది అనుకోండి, వీడియోస్కి 100 లైక్లు వస్తాయి. సార్ యాక్చువల్గా ఈ 2 క్వశ్చన్స్ అడగడానికి కారణం కూడా ఇదే సార్. ఇప్పుడు మాలాంటి అభిమానులు ఉన్నాం సార్, అంటే మాలాంటి వాళ్ళం, లేకుంటే మా సీనియర్ జర్నలిస్ట్లో మాకందరికీ కూడా ఎస్వి రంగారావు గారు అంటే ఒక రకమైన భక్తి, అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. నేను చెప్పేది సిన్సియర్ జర్నలిస్ట్ గురించి. ఈ టీఆర్పీ కోసం వాటి కోసం చిల్లర పనులు చేసే వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు మాకు అభిమానం ఉంటుంది, కానీ మేము ఎంత చెప్పినా సరే అది కూడా ఇంకో వీడియో అవ్వద్ది అంతే. అది కూడా వాళ్ళు చేసినట్టే ఇంకో పాజిటివ్ వీడియో అవుద్ది. ఆయన రక్త సంబంధికులు చెప్తే మాత్రమే వీటికి పుల్ స్టాప్ పడుద్ది. అందుకే మిమ్మల్ని నేను ఈ 2 క్వశ్చన్స్. మీరు పుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారండి, నేనైతే అది కూడా అనుకోవట్లే. ఎందుకంటే కొంతమంది వాగుతానే ఉంటారు, మనం ఏం చేయలేం. దట్ నెవర్ ఎండ్స్ అండి. ఇప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ అని అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి రిలీజ్. ఏమండి, నాకు పరిచయం ఒక మేనేజర్ ఉండేవారండి, ఆయన చనిపోయారు. ఆయనకి మాకు నా చిన్నప్పుడు నేను మా ఇంట్లో మా మాయిల్ని కలవడానికి వచ్చి చూసేవాడిని. తర్వాత నేను సినిమా చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రొడక్షన్ మేనేజర్ నా సినిమాకి. ఆ క్లోజ్నెస్లో ఆయన ఒక విషయం చెప్పాడు. మార్కెస్ బాట్లీని పెద్ద కెమెరామ్యాన్ ఉండేవారు, మాయాబజార్ కెమెరామ్యాన్. ఆ కెమెరామ్యాన్ 7వ అసిస్టెంట్ వీళ్ళ నాన్నగారు. ఎంతమంది? 7వ అసిస్టెంటు, అప్రెంటిస్ వీళ్ళ నాన్నగారు. అక్కడి నుంచి పరిచయాలు. కానీ ఆ తర్వాత ఆయన ప్రయత్నాల్లో చూస్తూ మా ఫ్యామిలీగా పరిచయం అండి. ఆ 7వ అసిస్టెంట్ ఫ్యామిలీ ఏనాడు నమ్మని రూమర్స్ని నేనేం కరెక్ట్ చేస్తానండి. నేను మామూలుగా చెప్తున్నా. చెప్పేవాడికి అంతు లేదు అన్నదానికి కాంక్రీట్గా నేను ప్రతి జర్నలిస్ట్ అనట్లే నేను చాలామంది చాలా గొప్పగా రాస్తారు, చాలా ఇది రాస్తారు. కొంతమంది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, కోపము, ఎక్కడో చిన్నప్పుడు ఉన్న దాంట్లో ఏదో జరుగుతుంది, వాళ్ళ మెమరీలో మిగిలిపోయిన దాన్నే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దాన్ని 100 రకాలు వక్రిచ్చే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కరెక్ట్. ఐ బిలీవ్ ఇన్ పబ్లిసిటీ అంటానండి జనరల్గా. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ. కానీ ఎప్పుడు బ్యాడ్ పబ్లిసిటీ యూ విల్ గెట్ యువర్ మోర్ వ్యూస్ అండ్ మోర్ హైప్. బట్ అసలు దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్, పాజిటివ్ థింకర్స్ నాలాంటి వాడైతే ఐ లుక్ అట్ ఓన్లీ గుడ్ పబ్లిసిటీ. నేను ఇదే చెప్తాను. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది. నేను సొంతంగా సినిమా చేసినప్పుడు నాకుండే ప్రాబ్లమ్స్ నాకుండి ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ రోజు లేవు. నాకు బ్లాగ్ రాస్తే మా ఫ్యామిలీ ఎంత ఫీల్ అయ్యింది, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ప్రొడక్షన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ సపోర్ట్ లేక కింద మీద పడుతూ చేశా. చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను. చివరికి టైటిల్ ఇష్యూ వస్తే కూడా నేను మళ్ళీ దాసరి గారితో ఫోన్ కొట్టించుకుంటే కానీ నాకు టైటిల్ క్లియరెన్స్ ఇవ్వలే. ఇన్ని హార్డ్షిప్ చేస్తూ ఇన్ని పడుతూ ఒక రికగ్నిషన్ కోసం
మనం ఇన్ని పాటలు పడుతుంటే ఆల్రెడీ ఒక స్టార్ని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు. కానీ ఆ డ్యామేజ్ ఎంతమంది ఎన్ని వాక్కున్నా కాపాడుకునే అభిమానం ఆయన సంపాదించుకున్నాడు. సో ఎంతోమంది హృదయాల్లో ఇష్ట నటుడు, ఇష్టదేమం. వాళ్ళకి తమిళనాడుకి వెళ్ళారనుకో, అంటే నాకు తెలిసిన వరకు అక్కడ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పూజలు చేసినప్పుడు ఈయన ఫోటోకి కూడా పూజ చేస్తారు. సో దట్ ఈస్ ది లెగసీ క్రియేటెడ్ అండ్ హిస్ స్టాండర్డ్స్. కొంతమంది రాసుకుంటారండి వాళ్ళు టీఆర్పీకి వదిలేండి, అలాగే గొప్ప గొప్ప రైటర్స్ రాశారు ఆయన గురించి. చాలా గొప్ప ఆర్టికల్స్ ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడతారండి. మా అసోసియేషన్లో నా మెంబర్షిప్ రిజెక్ట్ అయింది. అది అయిపోయి కూడా 20 years బ్యాక్ అయిపోయిందండి. దేనికి? నా ఫేస్కి ఎక్స్పోజర్ లేదు దాని ఇచ్చిన ఆన్సర్. నేను ఇంకా నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశాక ఇస్తారంట. నేను వదిలేసా, ఫైట్ చేయలే. మరి ముందు ఎలా ఇచ్చారు? ఎవరికి ఎంత ఇప్పుడు 900 మంది ఉన్నారంట. మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నాకు రిటర్న్ లెటర్ ఇచ్చారు, నా డీడీలు కూడా రిటర్న్ ఇచ్చారు. నేను అప్పటికి ఒక సినిమా షూటింగ్ అయిపోయిందని ఒక సినిమా చేస్తాను, 2 ఎవిడెన్స్లు ఇచ్చా. పబ్లిక్కి నేను ఎవరో తెలియదంట. నేను తెలియక్కర్లేదండి, నాకు ఒక బ్రాండ్ అనుకోకుండా దేవుడు ఇచ్చిన వరం ఉంటుంది సార్. ఆయన దృష్టిలో ఆలోచించి పెట్టుకునేనా మెంబర్షిప్. ఆయన ఇంకోటి అడుగుతాను ప్రాక్టికల్గా, వాట్ ఈస్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఏదర్ యూ నువ్వు ఒక సినిమా చేస్తే యూఆర్ అ మూవీ ఆర్టిస్ట్, ఫైనల్. రిలీజ్ అయిందా, రిలీజ్ అవ్వలేదా, సరే జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్టా కాదా వెరిఫై చేసుకుంటే చాలు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. పబ్లిక్లో రికగ్నిషన్ లేదు. నేను ఇప్పుడు మెంబర్స్ లిస్ట్ తెప్పించుకోండి, ఎంతమంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. కరెక్ట్ క్వశ్చన్.